Go and spread the good news to the ends of the earth. అయిన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, సామాన్య కాలం 4వ ఆదివారపు దైవారాధనలో దివ్య పూజావళిలో పాలు పంచుకుంటూ ఈ వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఒకానొక రోజున ఒక ఫాదర్ గారు ప్రసంగం చెబుతూ ఇలాగన్నారంట, ఎవ్రీ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ ఈజ్ ఆల్సో ఏ సర్మన్ అన్నారు. అంటే మనము రోడ్డు మీద కనిపించే ప్రతి గడ్డి మొక్క, ప్రతి గడ్డి బ్లేడ్ ఒక్కొక్క ఉంటుంది కదా, అది కూడా ఒక ప్రసంగమే. అది సైతం దేవుని ప్రసంగాన్ని, దేవుని సందేశాన్ని మనకు అందిస్తుంది అని చెప్పారంట. కొన్ని రోజుల తర్వాత అదే ఫాదర్ గారు ఆ చర్చ్ దగ్గర ఉన్నటువంటి లాన్ గడ్డి ఉంటుంది కదా, గడ్డిని మిషన్ పెట్టి కట్ చేస్తున్నారు. కొంచెం షార్ట్గా, లెవెల్గా కట్ చేస్తున్నారు. ఒక ప్యారిషనర్ వచ్చాడు, ఫాదర్ ఏం చేస్తున్నారు? గడ్డిని కట్ చేస్తున్నాను అన్నారట. గడ్డి, ఎవ్రీ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ ఈజ్ ఏ సర్మన్ అన్నాడు కదా. అయితే ప్రసంగాన్ని కూడా కొంచెం కట్ చేయండి అన్నాడట. ఓకే, ప్రసంగాన్ని కూడా కొంచెం కట్ చేయండి. నా మీద నేనే పని చేసుకుంటున్నాను ఈరోజు. ఎందుకంటే ఓకే, నా గొంతుకు సహకరించడం లేదు. డాక్టర్ గారు ఎక్కువ మాట్లాడొద్దు అన్నారు. కనుక తక్కువ ప్రసంగం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వీలైతే అవుతుంది, లేదంటే లేదు. ఓకే, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియులారా, ఈనాటి సువిశేష పట్టణములో మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలలో అష్టభాగ్యాలు మనం వింటూ ఉన్నాం. బియాటిట్యూడ్స్, ఉండవలసినటువంటి లక్షణాలు, ఉండవలసినటువంటి జీవిత విధానం, ఉండవలసినటువంటి అలవాట్లు. దేవుని యందు ప్రియులారా, అక్కడ తండ్రి అయిన దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చారు. అందులో యు షల్ నాట్, ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యకూడదు, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చెయ్యకూడదు, వ్యభిచారం చెయ్యకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, ఇలా అన్ని కూడదు కూడదు కూడదు. కానీ ఇక్కడ యేసు ప్రభు, దేవుని యందు ప్రియులారా, ఇది చెయ్యండి, ఇలా ఉండండి, దీనాత్ములుగా ఉండండి, దైవరాజ్యానికి వారసులవుతారు. శోకార్తులై ఉండండి, అవసరమైతే మీరు ఓదార్చబడతారు. వినమ్రులై ఉండండి, మీరు భూమికి వారసులవుతారు. ఇలా మనం ఉండవలసిన, చేయవలసిన కార్యాలను చెప్తూ ఉన్నారు దేవుని యందు ప్రియులారా. అందులో ఈరోజు మన ధ్యానాంశం 8వ వచనం. చదవండి ఎవరైనా. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవునిని దర్శింతురు. కొత్త బైబిల్లో అయితే నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవునిని బోత్ ఆర్ సేమ్. హృదయ శుద్ధి, నిర్మల హృదయం. దేవుని యందు ప్రియులారా, ఈ మధ్య కాలంలో అమెరికాలో, జపాన్లో దేశాలలో ఒక సర్వే చేశారంట. ఏంటి ఆ సర్వే అంటే, పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, ఈ యొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, వాట్ డూ యూ వాంట్ ఫర్ యువర్ చిల్డ్రన్, మీ పిల్లలకు తల్లిదండ్రులుగా మీరు ఏం కోరుకుంటున్నారు, మీ పిల్లలు ఏమి సాధించాలని మీరు కోరుకుంటున్నారు
అని అడిగితే, దేవుని యందు ప్రియులారా, జపాన్ దేశంలో వాళ్ళు అన్నారంట, మా పిల్లలు సక్సెస్ కావాలి, ఓకే, విజయవంతులు కావాలి. అంత మార్కెట్ అట్మాస్ఫియర్ కనుక ఈ యొక్క కాంపిటేటివ్ ప్రపంచంలో తల్లిదండ్రులుగా మా పిల్లలకు కోరుకునేది ఏంటంటే విజయం సాధించాలని కోరుకుంటున్నాం అన్నారట. ఓకే, అది బాగానే ఉంది. జపాన్ దేశం. అక్కడి నుంచి వాళ్ళు అమెరికా వెళ్ళారంట. అమెరికాలో అనేక మంది తల్లిదండ్రులను వారు ఎంక్వైరీ చేయగా, ఇంటర్వ్యూలు చేయగా వాళ్ళని అడిగారు, మీ పిల్లలకు మీరు ఏం కోరుకుంటున్నారు తల్లిదండ్రులుగా అని అడిగితే, అమెరికా వాళ్ళు ఏమన్నారంటే, మా పిల్లలకు మేము హ్యాపీనెస్, సంతోషాన్ని కోరుకుంటున్నాం. మా పిల్లలు హ్యాపీగా ఉంటే చాలు. సో జపాన్లో సక్సెస్ కోరుకున్నారు తల్లిదండ్రులు, అమెరికాలో హ్యాపీనెస్ కోరుకున్నారు వారి పిల్లలకు తల్లిదండ్రులు. దేవుని యందు ప్రియులారా, అదే సర్వే పీపుల్ మన దేవుడి దగ్గరికి వచ్చి, దేవా వీళ్ళందరూ నీ బిడ్డలు కదా, నువ్వు కూడా ఒక పేరెంట్వే, ఒక తండ్రివి, ఒక తండ్రిగా మీ పిల్లలకు మీరు ఏం కోరుకుంటున్నారు అంటే ప్రభు ఏమంటారు? నో డౌట్ సక్సెస్ అని కోరుకోరు, హ్యాపీనెస్ అని కూడా కోరుకోరు. తండ్రి అయిన దేవుడు ఏం కోరుకుంటాడంటే, నో డౌట్ దేవుని యందు ప్రియులారా, తండ్రి అయిన దేవుడు తన బిడ్డలమైన మన నుండి హృదయ శుద్ధిని కోరుకుంటాడు. తండ్రి అయిన దేవుడు మన నుండి నిర్మల హృదయాన్ని కోరుకుంటాడు. ఎందుకంటే ఆయన పవిత్రుడు, మీరును పవిత్రులై ఉండండి. మీ దేవుడను మీ ప్రభుడునైన నేను పవిత్రుడైనట్లనే మీరును పవిత్రులుగా జీవించండి అని మోషేకు తెలియచేశారు. పేతురు గారు రాసిన లేఖలో తెలియచేస్తున్నారు. యేసు ప్రభు తెలియచే, పరలోకమందున మీ తండ్రి పరిపూర్ణుడు అయినట్లే, పరిపూర్ణుడు అంటే పవిత్రుడు అయినట్లే మీరును పరిపూర్ణులు అవ్వండి, మీరును పవిత్రులుగా జీవించండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, మోషే 40 రోజుల పాటు ఆ యొక్క సీనాయి పర్వతం మీద ప్రార్థనలో ఉంటూ చిట్ట చివరికి అడుగుతున్నాడు, ప్రభువా నాకు నిన్ను చూడాలని ఉంది అంటాడు. నన్ను చూచి ఎవడో బ్రతకలేడు కనుక నేను ఈ రాయి గుండా వెళ్ళిపోతాను, నా నీడను నువ్వు చూడగలుగుతావు అంటారు ప్రభు. దేవుని యందు మోషే దేవునిని చూడాలి అని ఆశపడి, ఎందుకంటే హృదయ శుద్ధి కలవాడు కనుక దేవుని దర్శనం కొరకు తప్పించాడు, దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు. కీర్తనాకారుడు, నేను ప్రభుని ఒకే ఒక్క వరము కోరుకుంటుని. ఏంటా వరం? నా జీవిత కాలమందల్లా ప్రభుని మందిరమున వసించాలని, ప్రభుని సలహాను పొందుకొనాలని. అంటే ప్రభు మందిరమున ఉంటే నేను ప్రభుని దర్శిస్తూ జీవిస్తాను, ప్రభుని దర్శిస్తూ జీవిస్తాను, నాకు అది చాలు అంటున్నారు దేవుని యందు ప్రియులారా. తోమాసు వారు అంటున్నారు, ప్రభువా ఒకే ఒక కోరిక ఏంటి? మాకు తండ్రిని చూపించు. 3 సంవత్సరాలు యేసు ప్రభుతో జీవించిన తోమాసు కోరిక ఏంటంటే తండ్రిని చూడాలని ఉంది. ఎవరెవరి హృదయంలో హృదయ శుద్ధి ఉంటుందో వాళ్ళకు కోరిక పుడుతుంది. ఏంటా కోరిక? దేవునిని చూడాలని. ఆ కోరిక నెరవేరుతుంది కూడా దేవుని యందు ప్రియుల. అందుకే ప్రభు అంటున్నారు, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవునిని దర్శింతురు. మరి ఈ రోజున మన ధ్యానాంశం దేవుని యందు ప్రియులారా, హృదయ శుద్ధి ఎలాగ ఫాదర్ గారండి మేము పొందుకోవాలి? ఏం చేస్తే నాకు హృదయ శుద్ధి కలుగుతుంది? నేనేం చేస్తే నిర్మల హృదయాన్ని కలిగి ఉండగలుగుతాను అని మనం అడిగితే ప్రభు మనకిచ్చే ఒక 4 మార్గాలు, 4 పద్ధతులు
ప్రభు మనకు చూపిస్తున్నారు దేవుని యందు ప్రియులారా. దానికన్నా ముందుగా ఒక మంచి 2 ఉదాహరణలు చూద్దాం. హృదయ శుద్ధి గురించి సమూవేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. సమూవేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం చదువుతారు ఎవరైనా? ఇతని రూపమును ఎత్తును చూచి భ్రమపడకము, నేను ఇతనిని నిరాకరించి తిని. ఆ దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు. దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు. నరుడు వెలుపలి రూపును మాత్రమే చూచును. నరుడు వెలుపలి మార్గమును మాత్రమే, వెలుపల రూపును మాత్రమే చూచును. కానీ దేవుడు హృదయమును అవలోకించును. కానీ దేవుడనైన నేను హృదయమును చూచేవాడను, హృదయ శుద్ధిని చూచేవాడను, హృదయం ఎలాగుందో కనుగొనేవాడను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకే చూడండి, మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు ఏమంటున్నారు? పరిసయ్యులు సద్దుకయ్యులు ఓకే యేసు దగ్గరకు వచ్చి శోధింపు తలంపుతో ఓకే పరలోకము నుండి ఒక గుర్తును చూపుము అనిరి. ఓకే పరలోకము యేసు ప్రభుకు తెలుసు వారు కపట హృదయముతో, ఓకే నిజంగా ఒక ఉదాహరణ కోరుకోవడం లేదు, నిజంగా ఒక రక్షణ కోరుకోవడం లేదు. యేసు ప్రభుని శోధించాలని వచ్చారు. బయటికేమో మాకు డౌట్ అండి అంటున్నారు, లోపలేమో ప్రభుని ఇరికించాలి అని వస్తున్నారు. సో వాళ్ళకు హృదయ శుద్ధి లేదు అని ప్రభు వారు గుర్తించారు. దేవుని యందు ప్రియులారా, అంటే దేవుడు హృదయాన్ని చూస్తున్న దేవుడు, హృదయాన్ని ఎరిగిన దేవుడు. దేవుని యందు ప్రియులారా, మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనం చూడండి. మళ్ళీ యేసును పరీక్షించుటకై పరిసయ్యులు వచ్చి ఏ కారణము చేతనైనా ఒకడు తన భార్యను మరలా ఇట్ ఈస్ నాట్ దేర్ డౌట్ దట్ మేడ్ దెమ్ క్వశ్చన్ జీసస్. ఇట్ ఈస్ నాట్ దేర్ డౌట్, ఇట్ ఈస్ దేర్ మాలిషియస్నెస్, కపటత్వం, దుష్టత్వం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వారి యొక్క కపటత్వాన్ని గుర్తించినటువంటి ప్రభు మరలా వారికి సమాధానం చెప్తూ ఉన్నారు. ఎప్పుడు ఎవడు కపటత్వంతో ప్రభుని సన్నిధికి వచ్చినా జీసస్ నోస్ ఇట్, జీసస్ ఐడెంటిఫైస్. ప్రభుని దగ్గరకు కపటత్వంతో మనం వస్తే మనం ఆయనను అంటారు కదా, నేను టోపీ పెట్టేశాను రా, నేను ఫాదర్ గారికి టోపీ పెట్టేశాను, అమ్మగారికి టోపీ పెట్టేశాను, ఉపదేశ మాస్టర్కి టోపీ పెట్టేశాను, అందరికీ టోపీ పెట్టేశాను. టోపీ రాజా, వెరీ గుడ్, అందరికీ టోపీ పెడతావు, దేవునికి కూడా టోపీ పెట్టగలను అనుకుంటారు చాలామంది. దట్ ఈస్ నాట్ పాసిబుల్. దేవునికి టోపీ పెట్టలేం, దేవుణ్ణి మాయ చేయలేం, దేవుణ్ణి మోసం చేయలేం. ఎందుకంటే దేవుడికి తెలుసు నీ హృదయం లోపల ఏముందో. నీ హృదయ శుద్ధి కలిగి ఉన్నావా, హృదయములో అశుద్ధాన్ని కలిగి ఉన్నావా? గాడ్ నోస్ ఇట్. దేవుని యందు ప్రియులారా, మత్తయి బయటికి విలన్, డబ్బులు వసూలు చేసేవాడు. కానీ దేవుడు అంటున్నాడు, మత్తయి నన్ను అనుసరింపుము. అతని హృదయానికి దేవుడికి తెలుసు. జక్కయ్య పొట్టివాడు, సుంకరి, అందరి చేత ద్వేషింపబడినవాడు. కానీ దేవునికి తెలుసు ఆ యొక్క జక్కయ్య మనసులో ఎంత వేదన పడుతున్నాడు. కనుక జక్కయ్య సమస్తాన్ని విడిచిపెట్టగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. మంచి ఉదాహరణ దేవుని యందు ప్రియులారా, బాగా గమనించండి. ఒక వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ జీవితమంతా వ్యభిచారమే. ఎంతో మందితో ఆమె వ్యభిచరించింది, ఎంతో డబ్బు సంపాదించింది. బహుశా లోకములో ఆమె దుష్టురాలు, పాపాత్మురాలు, చెడ్డ స్త్రీ. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి, కుమారి నిన్నెవరూ శిక్షింపలేదా? తల్లి నేను కూడా నేను శిక్షించను. కుమారి అని పిలుస్తారు. నా బిడ్డ. మళ్ళీ
ద చోజన్ వెబ్ సిరీస్ మీరు చూస్తే ద చోజన్ వెబ్ సిరీస్లో ఈ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసు ప్రభు అంగీ అంచును పట్టుకోవడానికి వస్తుంది. అంగీ అంచును పట్టుకుంటుంది, శుద్ధురాలు అవుతుంది. ప్రభు నన్ను ఎవరు ముట్టుకున్నారు అని అడుగుతారు. భయపడిపోతూ నేనే అంటారు. ప్రభు అంటారు మై డాటర్ అంట, నా కుమారి అంటారు. ఆడంటది నేను ఎవరికి కుమార్తెను కాదు, నన్ను ఎవరూ ఎప్పుడు అలా పిలవలేదు. ప్రభు అంట నో, యు ఆర్ మై డాటర్, నువ్వు నా కుమార్తెవు, నువ్వు నా బిడ్డవు. నువ్వు బయటికి ప్రజలకు మలినంతో ఉన్నావేమో, నాకైతే కాదు. రక్తస్రావముతో ఉన్న స్త్రీ అందరికీ అశుద్ధురాలు, యేసయ్యకు కానే కాదు. వ్యభిచారము చేస్తున్న స్త్రీ అందరికీ అశుద్ధురాలు, యేసయ్యకు కానే కాదు. బికాస్ హీ నోస్ ద హార్ట్, ఆయనకు హృదయము తెలుసు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం చదువుదాం. లూకా శుభవార్త 7వ అధ్యాయం 37-38 వచనాలు. ఎస్, చదవండి. యేసు పరిచర్యని ఆ, ఇంట భోజనముకు వెళ్ళినను విని తెలుసుకొని చలువ రాత్రి పాత్రలో ఆ, పరిమళ ద్రవ్యములను తీసుకొని వచ్చి ఆయన పాదములను వెనుకకు నిలువబడి ఓకే ఏడ్చుచు ఆ కన్నీటితో ఆ పాదములు తడిపి ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొనుచు పరిమళ ద్రవ్యములను పూసెను. యేసు ఆహ్వాన శిష్యుడు పరిచయుడు అంటున్నాడు, ఇతను నిజంగా ప్రవక్త అయితే ఈమె చెడ్డదని తెలియదా అంటే ప్రభు అంటారు, సిమోను నాకు ఒక ప్రశ్న. ఓకే, ఒకరు ఎక్కువ అప్పు అయిపోయారు, ఒకరు తక్కువ అప్పు అయ్యాడు. ఇద్దరిని ఒకడు క్షమించేశాడు. ఎవరు ఎక్కువ రుణపడి ఉంటారు? ఎక్కువగా రుణపడిన వాడిని క్షమించితేనే ప్రభువా అంటే, అలాగే ఈమె ఎక్కువగా పాపములు చేసి నువ్వు అనుకుంటున్నావు, నేను ఆమెను క్షమించాను కనుక ఆమె ఎక్కువగా ప్రేమను చూపుతుంది అంటూ తనను సైతం యేసు ప్రభు ఎలా ప్రేమిస్తున్నాడో మనం చూస్తున్నాం. దేవుని యందు కనుక దేవుడు హృదయమును ఎరుగును. గాడ్ నోస్ ద హార్ట్. దేర్ఫోర్ మనందరము హృదయ శుద్ధి కొరకు ప్రయత్నించాలి. వాడేమనుకుంటున్నాడా, వీడేమనుకుంటున్నాడా కాదు, నా ప్రభు ఏమనుకుంటున్నాడా, నా ప్రభుని దృష్టిలో ఎలాగున్నాను. కనుక హృదయ శుద్ధి కలిగి ఉండాలంటే ఏం చేయాలండి అని మీరు అడిగితే, మీకెవరికైనా హృదయ శుద్ధి కలాలి అని కోరుకుంటే ఈ 4 పాటిద్దాం. నెంబర్ 1, దేవుని యందు ప్రియులారా, హృదయ శుద్ధి కలవాడు చేసే మొట్టమొదటి పని పాప దోషమును వదిలించుకునేవాడు హృదయ శుద్ధి కలవాడు అవుతాడు. చెప్పండి అందరూ మనకు సరే. పాప దోషమును వదిలించుకునేవాడు హృదయ శుద్ధి కలవాడుగా మారుతాడు. పాప దోషమును వదిలించుకునేవాడు నిర్మల హృదయుడు కాగలడు. పాపములోనే ఉంటే, అందులోనే కూర్చుంటే, అందులోనే తైతక్కలాడితే యూ కెన్ నెవర్ బీ ప్యూర్ ఆఫ్ హార్ట్. దేవుని యందు ప్రియులారా, ఎప్పుడో ఒక ఉదాహరణ చెప్పినట్లు గుర్తు. ఒకరోజు ఒక మినిస్టర్ గారు, మైన్స్ ఇన్ఛార్జ్ లేదా పోర్ట్ఫోలియో ఉన్న ఒక మినిస్టర్ గారు మైన్స్ని ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్తున్నాడట. మైన్స్ అంటే తెలుసు కదా, బొగ్గు గనులు అనుకుందాం. బొగ్గు గనులు అవి చాలా లోపలకు ఉంటాయి, బొగ్గు గనులు. అందులోకి ఇతను మాస్క్లో వేసుకొని వెళ్తుంటే మొత్తం అంతా నల్లని బొగ్గు పౌడర్ ఆ కొండలోనికి వెళ్తూ ఉండగా అక్కడ మాత్రం ఒక తెల్లని మొక్క విత్ పువ్వు, తెల్లని పుష్పంతో కనిపించిందంట. అని అంటున్నాడంట పక్కనున్న వాటి వ్యక్తితో, అయ్యా ఇదేంటి ఇక్కడ అంతా నల్లగా ఉంది, నల్లని పొగ, నల్లని బొగ్గు, కానీ
ఇది మాత్రం ఇంత తెల్లగా ఎలాగుంది? ఆయన అంటున్నాడంట, సూపర్వైజర్ చూపిస్తాను రండి అని చెప్పి ఒక పార నిండా బొగ్గు నల్లని పౌడర్ తీసుకొని ఆ మొక్క మీదకి ఇస్తాడంట. ఆ మొక్క ఏం చేసింది? ఆ పౌడర్ మొత్తాన్ని తీసుకుంది. వితిన్ సెకండ్స్ నల్లని పౌడర్ మొత్తాన్ని బయటకు చిమ్మేస్తూ మరలా ఆ తెల్లదనాన్ని అలాగే నిలుపుకొని తెల్లగా పరిమళిస్తుందంటే దేవుని యందు ప్రియులారా. ఇంత నల్లని బొగ్గు మధ్యన ఇంత తెల్లగా ఉంటుందంటే ఇది ఎంత గొప్ప మొక్క అనుకున్నారంట. దేవుని యందు ప్రియులారా, ఈ ప్రపంచమంతా పాపం అనే బొగ్గు గని లాంటిది. ఎక్కడ చూసినా, ఎటు చూసినా, ఏమి చేసినా, ఏమి మాట్లాడినా పాపమే కనిపిస్తుంది. ఇటువంటి పాపపు లోకములో నీవు ఇటువంటి మొక్క వలె, ఇటువంటి పువ్వు వలె ఉంటే, నీవు సైతం పాపాన్ని వదిలించుకుంటే, పాప దోషమును వదిలించుకుంటే, యూ కెన్ బి ప్యూర్ ఆఫ్ హార్ట్. నీవు నిర్మల హృదయుడు కాగలవు. మనలో చాలామంది పాపము చేస్తున్నామని తెలిసి అందులోనే ఉండాలనుకుంటాం. ఈ నెవర్ వాంట్ టు బి కమ్ అవుట్ ఆఫ్ ఇట్. మీకు చెప్పాను కదా ఎప్పుడో కానీ ఒకసారి ఒక ఫారినర్ అండ్ ఇండియన్ పిగ్ గుర్తుందా? ఒక ఫారినర్ వచ్చాడు ఇండియాకి. అన్నీ చూస్తుంటే ఒక పంది చూశాడు. వాళ్ళ ఊరిలో, వాళ్ళ దేశంలో పందులకి పెద్ద షెల్టర్లు ఉంటాయి, షవర్లు ఉంటాయి, షాంపూలు ఉంటాయి, సోపులు ఉంటాయి, మంచి మంచి మేత ఉంటుంది. ఇండియాలో ఏంటి? పందులు రోడ్డు మీద ఉంటాయి, సందుల్లో ఉంటాయి, బురద చేస్తుంటాయి. వీడు పందులు అంటే చాలా ఇష్టం. కొంతమందికి అదొక జబ్బు, ఏం చేస్తాం, పంది అంటే ఇష్టం. ఈ పందిని చూసి జాలిపడి అయ్యో పాపం అనుకొని పంది దగ్గరికి వెళ్ళాడు. దానికి ఒక మంచి చైన్ వేసాడు, దాన్ని లాక్కొని వెళ్ళాడు 5 స్టార్ హోటల్కి. 5 స్టార్ హోటల్ వాళ్ళు నో 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 నాట్ అలౌడ్ అంటే పందికంటూ వాళ్ళకి డబ్బులు ఇచ్చాడన్నమాట. డబ్బులు ఇస్తే ఏదైనా సాధ్యం మన దగ్గర. సో లిఫ్ట్లో పైకి తీసుకెళ్ళాడు, 5th ఫ్లోర్. షవర్లో తీసుకుని వెళ్ళి శుభ్రంగా స్నానం చేయించాడు. షాంపూలు కొన్నాడు దానికి. తెలుసా? కుక్కలకు షాంపూలు ఉంటాయి తెలుసా? కుక్కల మెయింటెనెన్స్ కొంతమంది చూస్తుంటారు, దీని జీవితమే బాగుందరా అంటారు. పట్టుబట్టలు దానికి మళ్ళీ. ఓకే, సో ఇలాగ షాంపూ పెట్టాడు, సోప్ పెట్టాడు, ఏసీ వేసాడు, హెయిర్ డ్రైయర్తో మొత్తం అంతా ఆరబెట్టి జలుబు చేయకుండా ఉండాలని అక్కడే రూమ్ లాక్ చేసి మొత్తానికి మనోడు ఏదో పని మీద బయటికి వెళ్ళాడు. వచ్చి చూసేసరికి పంది లేదు. అయ్యో నా పంది అని తిరుగుతున్నాడు. అందరిని అడిగాడు, మాకు తెలీదు అన్నాడు. నా పంది ఎక్కడా ఎవడో అన్నాడట. ఎక్కడి నుంచి తెచ్చావో వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసుకోవా, పోవా అన్నాడు. పరిటాడు. ఎక్కడ తెచ్చాడు? సేమ్ అదే మురికి కాలువలో హాయిగా కాలు 2 పైకెత్తి, 4 కాళ్ళు పైకెత్తి అటు కొంతసేపు ఇటు కొంతసేపు, అటు కొంతసేపు ఇటు దొరుకుతూ ఉందట. ఏంట్రా, ఏసీ రూములోకి షవర్ బాతు, షాంపూ బాతు, సెంటు కొట్టాను, అది నచ్చలేదు నాకు ఇదే సెంటు, నాకు ఇదే బాగుంది. దేవుని యందు ప్రియమైన సహోదరు, మనలో చాలామంది యు ఆర్ ఎ సిన్నర్ and you want to live in that same sin. You can never become pure of heart. నువ్వు జీవిస్తున్న పాపములోనే నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు ఎప్పటికీ కూడా హృదయ శుద్ధిని పొందుకోలేవు. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవది దేవుని యందు ప్రియులారా, రెండవ మార్గం హృదయ శుద్ధి పొందాలంటే ఏం చేయాలి? మొదటిది పాపదోషమును వదిలించుకోవాలి. గో అండ్ మేక్ కన్ఫెషన్ వెరీ ఆఫెన్. నెంబర్ 2, ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకునేవాడు నిర్మల హృదయుడు కాగలడు. చెప్పండి అందరూ.
నా తర్వాత మళ్ళీ ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకునేవాడు ఆత్మ పరిశీలన చేసుకునేవాడు నిర్మల హృదయుడు కాగలడు. నిర్మల హృదయులు కాగలడు. కీర్తనల గ్రంథము 139:23. కీర్తనల గ్రంథము 139:23 చదవమ్మా. దేవా నన్ను పరిశీలించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను గుర్తించుము. సర్చ్ మీ లార్డ్. ఓకే, సర్చ్ మీ లార్డ్. నన్ను పరిశీలించండి ప్రభువా, నన్ను చూడండి ప్రభువా, నాలో తప్పులు ఏమైనా ఉన్నాయేమో చూడండి ప్రభువా. మనమేమంటాం, నా తప్పులు కళ్ళు మూసుకోండి ప్రభువా, నా తప్పులు పట్టించుకోకండి ప్రభువా. కాదు, నా తప్పులను చూడండి, అవి నాకు తెలియచేయండి, వాటి నుంచి బయటపడే మార్గము నాకు చూపండి అని కీర్తనాకారుడు ప్రార్థిస్తున్నట్లుగా ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి దేవుని యందు ప్రియులారా. పాత రోజుల్లో ఉదయకాల ప్రార్థనలో ఆత్మ పరిశీలన ఉండేది. మధ్యాహ్నం ఏంజలస్ ప్రేయర్ త్రికాల జపం చెప్పేటప్పుడు ఆత్మ పరిశీలన ఉండేది. రాత్రి కాల ప్రార్థన ముందు ఆత్మ పరిశీలన ఉండేది. ఆత్మ పరిశీలన, ఈరోజు నేను ఏదైనా పాపము చేశానా, దేవునికి విరోధంగా నేను ఏదైనా పాపము కట్టుకున్నానా, నా పొరుగు వానికి వ్యతిరేకంగా నేనేమైనా పాపము కట్టుకున్నానా, నా ఆత్మ శరీరములకు వ్యతిరేకముగా నేనేమైనా పాపము కట్టుకున్నానా అంటూ మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకునేవాడు హృదయ శుద్ధిని పొందుతాడు. మనందరం కూడా ఐఎమ్ సూపర్, ఐఎమ్ గుడ్, ఐఎమ్ హోలీ, ఐఎమ్ సూపర్, నా అంత మంచివాడు లేడు, నా అంత గొప్పవాడు లేడు అనుకోని గుడ్డి వాళ్ళగా జీవిస్తూ ఉన్నాం. గుడ్డి వాళ్ళగా జీవిస్తూ ఉన్నాం. చెప్పాను ఒకసారి మీకు, ఒకడికి పాము కరిసింది. పక్కడు, రే నీకు పాము కరిచినట్టు ఉందిరా అంటే, పాము కాదు, ఏం కాదు, అదేదో దోమ అనుకొని హాస్పిటల్ని చూసుకుంటూ దాటుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఇంటికి. ఇంటికి వెళ్ళాక నొరగలు కక్కొని చచ్చాడు. ఒకడికి అంబులెన్స్ వచ్చి గుద్దేసింది. గుద్దితే వాడికి చెవిలోంచి రక్తం వస్తుంది. అంబులెన్స్ డాక్టర్లు దిగి, అయ్యా నీకు బాగలేదు, చెవిలోంచి రక్తం వస్తుంది, వెంటనే అంబులెన్స్లో వెళ్ళండి, హాస్పిటల్ తీసుకుని వెళ్తాం, ఫస్ట్ ఎయిడ్ చేస్తామంటే, లేదు నాకేం కాలేదు, మీరు వెళ్ళండి, నేను వెళ్ళిపోతాను. కొంత దూరం వెళ్ళాక ఇది నిజంగా జరిగింది, పడి చచ్చాడు. దే డోంట్ వాంట్ టు ఎగ్జామిన్ దెమ్సెల్వ్స్. దే డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ దట్ దే ఆర్ సిక్, దట్ దే ఆర్ సిన్ఫుల్, దట్ దే ఆర్ వీక్. చూసారా, నేను రోగిని అని ఒప్పుకోకపోతే నువ్వు వైద్యుడి దగ్గరికి వెళ్ళవు. నేను అజ్ఞానిని అని ఒప్పుకోకపోతే నువ్వు ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళవు. దేవుని యందు ప్రియులారా, నేను పాపిని అని ఒప్పుకోకపోతే ఎప్పటికీ దేవునిని చేరలేవు, పరిశుద్ధతను పొందలేవు, పరిశుద్ధుడిగా మారలేవు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం మనందరం కూడా ఫేస్ చేస్తున్నాం. వి డోంట్ ఎగ్జామిన్ అవర్ లైఫ్స్. మన హృదయాన్ని, మన అంతరంగాన్ని మనము చూచుకోవడం లేదు దేవుని యందు ప్రియులారా. కనుక హృదయ శుద్ధి కలవాలంటే ఏం చేయాలి? నిద్రపోవాలా? హృదయ శుద్ధి కలవాలి అంటే దేవుని యందు ప్రియురా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిద్రపోయే వాళ్ళందరూ చెప్పండి ప్రైజ్ ది లార్డ్. చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. నిద్రపోయేవాళ్ళు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 2 మార్గాలు: పాప దోషమును వదిలించుకోవడం, హృదయాన్ని పరిశీలించుకోవడం. 3వది దేవుని యందు ప్రియులారా, హృదయ శుద్ధి పొందాలంటే పాపాన్ని విడిచిపెట్టడం కాదు, పాపాన్ని ద్వేషించేవాడు నిర్మల హృదయం కలిగిన వాడవుతాడు. చెప్పండి అందరూ, పాపాన్ని
విడిచిపెట్టడం కాదు, విడిచిపెట్టడం కాదు, పాపాన్ని పాపాన్ని ద్వేషించేవాడు ద్వేషించేవాడు నిర్మల హృదయుడవుతాడు. నిర్మల హృదయుడవుతాడు. దేవుని యందు ప్రియులారా, పాపాన్ని ద్వేషించడం అంటే ఎలాగండి? పాపాన్ని ద్వేషించడం అంటే మంచి ఉదాహరణ మరియ గొరెట్టి అనే పునీతురాలు. మరియ గొరెట్టి, యూనో, అలెగ్జాండర్ అనే కుర్రవాడు, వాడికి 18 సంవత్సరాలు, ఈ అమ్మాయికి 13-14 సంవత్సరాలు. వీడు అప్పటికే తల్లి చచ్చిపోగా తండ్రితో ఉన్నాడు. తండ్రి తాగుబోతూ. వీడు పడవలో నౌకాదళలో పనిచేయడానికి వెళ్ళాడు. అక్కడ అన్ని రకాల చెడ్డ అన్ని నేర్చుకున్నాడు. అక్కడి నుంచి వచ్చేసాడు. ఈ అమ్మాయిని చూస్తున్నాడు. ఈ అమ్మాయి అందంగా ఉంది. ఈ అమ్మాయిని చెరచాలి అనుకున్నాడు. ఎన్నోసార్లు ప్రయత్నించాడు. ఈ అమ్మాయి చీకొట్టింది, పొమ్మన్నది. ఒకనొక రోజున ఈ అమ్మాయి ఒక్కరితే ఇంటిలో ఉండడం చూచి కత్తి పట్టుకొని వెళ్ళి, నా కోరిక తీరుస్తావా, చంపేయమంటావా అన్నాడు. నువ్వు చంపినా సరే నేను పాపము చెయ్యను అంటేసరికి కడుపులో 54 సార్లు అంట, గుండెల నుంచి ఇక్కడి నుంచి కడుపులో వరకు పొడిచి 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 పేగులన్నీ ముక్కలు ముక్కలు అయిపోయి బయటకు వచ్చేసాయి. అలా చంపేసినప్పుడు 38 గంటలు ఆసుపత్రిలో ఇంకా అలా బతుకుతూనే ఉంది. పాప సంకీర్తనం చేసింది, అవస్థభ్యాంగం పొందుకుంది, దివ్య సప్సదం స్వీకరించడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు తల్లితో అంటుంది, గురువుతో అంది, ఫాదర్ అలెగ్జాండర్ని క్షమించేశాను. తల్లిని పిలిచి అంటుంది, అమ్మా నా గురించి ఏడవకు, నేను మోక్షానికి వెళ్తున్నాను. అమ్మా నేను పాపము చెయ్యలేదు, నేను పరిశుద్ధురాలుగా ఉన్నాను, నేను పాపాన్ని ద్వేషిస్తున్నాను. దేవుని యందు ప్రియులారా, పాపాన్ని ద్వేషించడం అంటే ఇలా. పాపాన్ని ద్వేషించడం అంటే ఇలా. మనం ట్రైన్లో ప్రయాణం చేస్తుంటాం. మరుగుదొడ్లు చాలా భయంకరంగా ఉంటాయి. ఒక్కొక్కసారి నీ ముందు ఎవడో వెళ్ళాడు, మరుగుదొడ్డికి వాటర్ రాలేదో ఏమో చేయలేదో వచ్చేసాడు. యూ హ్యాడ్ టు గో దేర్. నువ్వు చూసిన వెంటనే అక్కడ ఉండగలుగుతావా? అయ్యో బాబాయ్ తప్పని బయటకు వచ్చేస్తావు కదా. అంటే ఐమ్ సేయింగ్, ద్వేషించడం అంటే ఎలాగా అని, అసహించుకోవడం అంటే ఎలాగా అని, పాపాన్ని సైతం నీవు నేను అంత ఘోరంగా అసహించుకునే రోజున మన హృదయ శుద్ధిని పొందుకోగలుగుతాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అలా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3 చెప్పాను, మీరు చెప్పండి 3, నేను 4వది నేను చెప్తాను. మొట్టమొదటిది వదిలించుకునేవాడు, అంటే పాప సంకీర్తనం తరచుగా చేయాలి. రెండవది ఆత్మ పరిశీలన, ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్ ఎవ్రీ డే. ఉదయం లేచిన తోడనే, మధ్యాహ్నం భోజనం ముందు, రాత్రి పడుకునే ముందు. మూడవది పాపాన్ని విడిచిపెట్టడం కదా, పాపాన్ని ద్వేషించడం మనం నేర్చుకోవాలి. వెరీ గుడ్. ఇక 4వది, దేవుని యందు ప్రియులారా, దేవుణ్ణి సంతోషపెట్టేవాడు నిర్మల హృదయుడు కాగలడు. చెప్పండి అందరూ మరొకసారి, దేవుణ్ణి సంతోషపెట్టేవాడు నిర్మల హృదయుడు కాగలడు. ద ప్యూర్ ఆఫ్ హార్ట్ ఏం చేస్తారంటే, వాళ్ళు ఎప్పుడు దేవుడు సంతోషంగా ఉన్నాడా లేదా, ఇది నేను చేస్తే నా దేవుడు సంతోషిస్తాడా లేదా, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. బెస్ట్ ఎగ్జాంపుల్ మరియ తల్లి. దేవుడు పంపించగా వచ్చిన దూత అంటున్నారు, దేవుని వరముల చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు నీతో ఉన్నారు. గాడ్ ఈజ్ సో ప్లీజ్డ్ విత్ యూ. హెయిల్ ఫేవర్డ్ వన్. దేవుని చేత మిక్కిలిగా ప్రేమించబడుతున్న మరియ తల్లి వందనము. దేవుడు మరియ తల్లిని ఎక్కువగా ప్రేమించాడు. మరియ తల్లి దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నించింది.
కనుక షీఈస్ ప్యూర్ ఆఫ్ హార్ట్, నిర్మల హృదయురాలు, నిర్మల హృదయి, నిర్మల మాత, నిర్మలగిరి మాత, అమలోద్భవి అని మన మరి తల్లిని పిలుస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, చిన్న తెరేసమ్మ గారు తన ప్రతి కార్యములోనూ చిన్న చిన్న పనుల్లో కూడా దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి అని ఆలోచించేది. దేవుని సంతోషపెట్టడమే తన ముఖ్యమైన లక్ష్యం. గొప్ప గొప్ప కార్యాలు చేయాలని లేదు. 1000 మందికి మీటింగ్ పెట్టి ప్రసంగం చెప్పాలని కోరుకోలేదు. ఎవ్వరు లేనప్పుడు గుడిలోనికి వెళ్ళి పాపాత్ముల మార మనస్సు కోసం ప్రార్థన చేసేది. పాపాత్ముడు మార మనస్సు పొందితే నా తండ్రి సంతోషిస్తాడు. హృదయ పరివర్తన అవసరం లేని 99 మంది నీతిమంతుల కంటే డాష్ హృదయ పరివర్తన చెందు ఒక పాపాత్మ విషయమై పరలోకమందున తండ్రి ఎంతో సంతోషిస్తాడు కదా. దేవుని యందు ప్రియులారా, కనుక పాపాత్మల కోసం నేను ప్రార్థన చేస్తాను అని ఎవ్వరు లేనప్పుడు దేవాలయంలోనికి వెళ్ళి పాపాత్ముల మారు మనసు కోసం ప్రార్థించింది. పేపర్ చదివింది ఒకరోజు. పేపర్లో ఒక హంతకుడు, ఎందరినో హత్య చేసిన వాడు ఉరిశిక్ష తీయబడుతున్నాడు. ఈవిడ భయపడిపోయింది. సొంత తమ్ముడా, సొంత అన్నయ్య, సొంత బాబాయా? కానే కాదు, వాడు పాపాత్ముడు. ఒక పాపాత్ముడు ఉరిశిక్ష చేయబడితే నువ్వు నేను ఫీల్ అవుతామా? మంచి పని అయింది ఎదవకి అంటామేమో. పోనీ చచ్చాడు చావని అంటామేమో. షీ స్టార్టెడ్ క్రయింగ్, ప్రభువా హృదయ శుద్ధి లేకుండా చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడు కదా, కనుక నేను ఉపవాసం ఉండి ప్రార్థిస్తాను. ఈ హంతకుడు చనిపోయే ముందు దేవుని క్షమాపణ అడిగి హృదయ పరివర్తన చెంది మరణించాలి అని ఆవిడ ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తూ చేస్తూ ఒక్క కోరిక అడిగింది. ఏంటి? వాడు హృదయ శుద్ధితో మరణించాడా లేదా నాకు ఎలా తెలుస్తుంది? నాకు ఒక చిన్న గుర్తు ఇవ్వవా అని అడిగింది. వాడిని ఉరిశిక్ష తీస్తున్న మరుసటి రోజున పేపర్లో న్యూస్ వచ్చింది. ఏమని? ఈ పాపాత్ముని ఉరిశిక్ష తీశారు, ఉరిశిక్ష చంపబడ్డాడు. కిందన విచిత్రం ఏమిటంటే చనిపోయే ముందు అక్కడ గురువు ఉంటే గురువు దగ్గరికి వెళ్ళి గురువు దగ్గర సిలువ వేలాడుతుంటే సిలువను ముద్దు పెట్టుకొని లార్డ్ ఫర్గివ్ మై సిన్స్ అని ముద్దు పెట్టుకొని అతను ఉరికమ్మం ఎక్కాడు అని న్యూస్ పేపర్లో రాశారు. దేవుడిని అడిగింది ఒక గుర్తు, దేవుడిచ్చాడు వెంటనే గుర్తు. అడగండి, దేవుడిస్తాడు. ఆత్మీయ మేలులు అడగండి, దేవుడిస్తాడు. ఇలా చిన్న తెరేసమ్మ దేవుని సంతోషపెట్టింది. ఎందుకని? ఆమె నిర్మల హృదయురాలు కనుక, ఆమె హృదయ శుద్ధి కలవారు కనుక. దేవుని యందు ప్రియులారా, నీవు నేను కూడా గొప్ప గొప్ప కార్యాలు చేయొద్దు. నాలాగా మీరు ప్రసంగం చెప్పాల్సిన అవసరం లేదు. మరొకరిలాగా పఠనాలు చదవాల్సిన అవసరం లేదు. మరొకరిలాగా పాటలు పాడాల్సిన అవసరం లేదు. మరొకరిలాగా లీడర్లు గొప్ప గొప్ప వాళ్ళ అవసరం లేదు. నీ ఇంటిలో నీ ఏకాంత గదిలో పాపాత్ముల కోసం ప్రార్థిస్తే, వారి మారు మనస్సు కోసం ప్రార్థిస్తే తండ్రి సంతోషిస్తాడు. సువార్త వ్యాప్తి కొరకు ప్రార్థిస్తే తండ్రి సంతోషిస్తాడు. గురువుల కొరకు ప్రార్థిస్తే తండ్రి సంతోషిస్తాడు. రోగుల కొరకు ప్రార్థిస్తే తండ్రి సంతోషిస్తాడు. ఇలా కూడా మనం దేవుణ్ణి సంతోషపెట్టగలిగి హృదయ శుద్ధిని పొందుకోగలం. 4 మార్గాలు. ఓకే, మరొకసారి చెప్తున్నాను. అష్టభాగ్యాలు చదువుకున్నాం. అందులో 8వ వచనం, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు అని మనం చదువుకున్నాం. హృదయ శుద్ధి అంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఆ హృదయం శుద్ధిగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మోషే, కీర్తనాకారుడు, తోమాసు వారు కోరుకున్నట్లుగా అని కొన్ని ఉదాహరణలు చూసాం. మరి హృదయ శుద్ధి పొందాలంటే 4 ముఖ్యమైన మార్గాలు. 1, పాపదోషమును వదిలించుకొనుట.
ఆత్మ పరిశీలన చేసుకొనుట, పాపమును ద్వేషించుట, దేవుణ్ణి సంతోషపెట్టుట. ఈ 4 మార్గాలు విని వదిలేయకండి. దానివల్ల ఏం లాభం ఉండదు. విన్నటువంటి సందేశాన్ని పరులతో పంచుకోండి, నీ పిల్లలతో పంచుకోండి. బహుశా నీ పిల్లలు నిద్రపోతున్నారేమో, నీ పిల్లలు సరిగ్గా వినలేదేమో, నీ పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారేమో, నీ పిల్లలు గుడికే రాలేదేమో. అటువంటి పిల్లల దగ్గరికి వెళ్ళి చెప్పండి భోంచేస్తున్నప్పుడు, ఇదిగో ఈరోజు ఫాదర్ గారు చెప్పిన సందేశం ఇది, ఇలా జీవించు, ఇలా నేను జీవిస్తాను, ఇలా మనం జీవిద్దాం అంటూ దేవుని యందు ప్రియులారా మన క్రైస్తవ జీవితం జీవించాలి. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవునిని దర్శించు. మనందరం కూడా అటువంటి హృదయ శుద్ధిని దయచేయమని ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున